హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ కవని శ్రీకర్ ఇద్దరు చనిపోయిన వాళ్ళ పాపం తలుచుకుంటూ హక్ చేసుకుని ఏడుస్తూ ఉండగా అంతలో అక్షయ వెళ్ళి కన్నీళ్ళు తుడుచుకుంటూ, మేడం, మీకు నేను చెప్పే మాటలు ఓదార్పును ఇస్తాయో లేదో నాకు తెలియదు మేడం, కానీ నేను చెప్పాల్సినవి చెప్తాను. అమ్మ అన్న పిలుపుకి దూరం అయ్యారని మీరు అమ్మవారిని నిందిస్తున్నారు. అమ్మవారి మీద మీరు నమ్మకం కోల్పోయారు, కానీ మీకు ఎప్పటికైనా న్యాయం చేసేది ఆ అమ్మవారే మేడం. అవని మేడం, శేఖర్ సార్ల మనసు నిండా ఆవేదన గూడు కట్టుకుపోయింది. ఆ ఆవేదన ఆవిర్లా మారిపోవాలంటే బిడ్డ బ్రతికి ఉంది అని అవని మేడం ఆశపడుతున్నట్టు జరిగేలా చూడు తల్లి అని నేను ప్రతిరోజు ఆ అమ్మవారికి మొక్కుకుంటున్నాను. కొందరికి జరగబోయే సంఘటనలు ముందుగానే తెలిసిపోతాయి అంటారు. ఆ విధంగా ఈ రోజు నాకు ఏమనిపిస్తుందో చెప్పమంటారా? పండుగ నాడు మీ విషయంలో ఏదో అద్భుతం జరగబోతుంది అని అనిపిస్తుంది. అమ్మవారు మీకు ఒక శుభవార్తని ఏదో రూపంలో పంపించబోతుంది అని అనిపిస్తుంది. మీలోని దిగులంతా పోయి ఇద్దరు సంతోషంలో మునిగిపోతారు అని అనిపిస్తుంది. పండుగ అయిపోయే వరకు మీరిద్దరూ ఎదురు చూడండి. ఈ పండుగ, ఈ సంక్రాంతి మీ ఇద్దరికి జీవితాంతం గుర్తుండిపోయేలా మిగిలిపోతుంది అనిపిస్తుంది అనే అక్షయ చెప్తూ ఉండగా, చిన్నదానవైనా పెద్ద మనసు చేసుకుని ఈ రోజు నా మనసులోని బాధని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నావు, కానీ ఇలాంటి మాటల్ని 5 సంవత్సరాల నుంచి విని విని విసుకుపోయాను తల్లి అని చెప్పేసి అవని కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక దాంతో శేఖర్ కూడా అవని వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఈ సంక్రాంతి పండుగ నాడు ఎవరు ఊహించింది ఏదో జరగబోతుందని నా మనసుకి అనిపిస్తుంది. అది ఏమై ఉంటుందో ఆ అమ్మవారే అందరికీ చూపించాలి అని అక్షయ అనుకుంటూ ఉంటుంది. మరోవైపు గురువు గారు శిష్యుడు ఇద్దరు కూడా వేదవతి గ్రామానికి కారులో వస్తూ, గురువు గారు, వేదవతి గారి వాళ్ళకి మనం ముందుగా ఒక ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఊరు వెళ్లకుండా ఆగిపోయేవాళ్ళు కదా, మీరు చెప్పవలసింది చెప్పేసి ఉండేవారు, వాళ్ళ ఊరు వరకు వెళ్లాల్సిన అవసరం వచ్చేది కాదు, అనవసరం కదా గురువు గారు అని శిష్యుడు అడుగుతూ ఉంటాడు. మనం వెళ్లాల్సింది దూరమే కావచ్చు, నేను చెప్పబోయే మాట వాళ్ళ మనసుకి ఊరటం కలిగిస్తుంది. తనలాంటి జాతకం గల వారసురాలు అవనికి పుట్టబోయే బిడ్డ రూపంలో వస్తుందని వేదవతి 5 సంవత్సరాల క్రితం తన పల్లెటూరులో ఎంతో గొప్పగా చెప్పుకుంది. 5 సంవత్సరాలుగా ఆ కుటుంబం మొత్తం వేదాన్ని అనుభవిస్తుంది. ఇప్పుడు నేను అందరి ముందు ఆ శుభవార్తని చెప్తే సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అడ్డుతాయి. గ్రామ ప్రజలు, వేదవతి, ప్రసాదరావు, అవని, శేఖర్లు ఎంతో సంతోషిస్తారు అని గురువు గారు చెప్తూ ఉండగా, గురువు గారు, ఆ ఇంటికి ఏదో శుభవార్త తెలియచేయాలని మీరు పడుతున్న ఆరాటం చూస్తుంటే అదేంటో వారికంటే ముందు నాకే తెలుసుకోవాలని ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే నాకు చెప్తారా అని శిష్యుడు అడుగుతూ ఉంటాడు. ఇంకొద్ది గంటల్లో చెప్పబోయే విషయం కాబట్టి నీ దగ్గర రహస్యం ఎందుకులే, ఎందుకంటే మనిషి ఆయుష్ ఏ క్షణం వరకో తెలియదు, అందుకు మనం కూడా అతీతులం కాదు కదా. నాకు ఏదైనా జరగరాంది జరిగిందంటే ఆ శుభవార్త నువ్వైనా వారికి తెలియచేయాలి అంటే నీకు నేను తప్పకుండా చెప్పాలి అని చెప్పేసి అంటూ ఇక గురువు గారు, వేదవతి గారి కుటుంబానికి నేను చెప్పాలి అనుకుంటున్న శుభవార్త ఏంటంటే అవనికి పుట్టిన బిడ్డ చనిపోలేదు, బ్రతికే ఉంది అని గురువు గారు చెప్పడంతో ఇక వెంటనే శిష్యుడు షాక్ అయిపోతూ, ఏమంటున్నారు గురువు గారు అని అడుగుతుండగా, నిజం చూసావా, నీకే ఇంత ఆనందం అనిపిస్తే వారికి ఇంకెంత ఆనందంగా ఉంటుంది అని గురువు గారు చెప్తూ ఉంటారు. ఇక దాంతో శిష్యుడు చాలా సంతోషపడుతూ ఉంటాడు. మరోవైపు నిహారిక, కిట్టు, శౌర్య ముగ్గురు రూమ్ లో కూర్చొని ముక్కు పుడక విషయంలో పెద్ద పెద్ద కురుక్షేత్ర యుద్ధాలే జరిగాయి, చివరికి ఆ యుద్ధంలో మనమే గెలిచాం, ముక్కు పుడకని సాధించుకోపోతున్నాం అని కిట్టు అంటుంటే, అవును కృష్ణ, మనకి మంచి రోజులు మొదలయ్యాయి, నేను ఏదైనా కావాలి అని పట్టుబడితే అది ఎప్పటికైనా సరే నాకు దక్కాల్సిందే, ఈ రోజు ముక్కు పుడకని దక్కించుకోబోతున్నాను, అందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అని నిహారిక అంటూ ఉండగా, ముక్కు పుడక మీద మీ అందరికి ఇంత మోజు ఎందుకో నాకు అర్థం కావట్లేదు, అందులో అంత గొప్పతనం ఏముంది, జస్ట్ అది ఒక ఆర్నమెంట్, గ్రాని నాకు అది ఇచ్చినా నేను పెట్టుకోను, నా మొహానికి అదంతా సూట్ అవ్వదు కూడా అని శౌర్య అంటూ ఉంటుంది. అంతలో పెద్దరాజు, వసంత ఆ రూమ్ మీదకి వెళ్తూ ఇక నిహారిక వాళ్ళు మాట్లాడుకోవటం చూసి అక్కడే ఉండి చాట్ నుంచి వింటూ ఉంటారు. కిట్టు, చిన్న బంగారం, ముగ్గు పుడక మామూలుది కాదు, అది మన వంశానికి పెద్ద వరం, దాని చరిత్ర తరతరాల నుంచి వస్తుంది అని కిట్టు చెప్తూ ఉండగా, ఇప్పుడు నువ్వు చరిత్రలు పురాణాలు వెప్పుకో, దీని బుర్రకి ఎక్కవు, ముక్కు పుడక విషయం ముక్కు సూటిగా దీనికి అర్థమయ్యే భాషలో నేను చెప్తాను అని చెప్పేసంటూ, ముక్కు పుడకలో చిన్న చిన్న డైమండ్స్ ఉన్నాయి చూసావు కదా అని నిహారిక అడుగుతూ ఉంటుంది. చూశాను అని శౌరి అంటుంది. అవి అత్యంత ఖరీదైనవి, ముక్కు పుడక వేలం వేసిన ఫారిన్ వాళ్ళకి అమ్మినా కొన్ని కోట్లు పలుకుతుంది అని నిహారిక శౌరికి చెప్తూ ఉండగా, ఇక వసంత, పెద్దరాజు ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు. తరతరాలు తిన్నా తరగనంత సంపద అది, కాలు మీద కాలు వేసుకొని తల మీద తడిగుడ్డ వేసుకొని దర్జాగా బ్రతికేయచ్చు అని నిహారిక చెప్తూ ఉండగా, కోహినూరు డైమండ్ లాగానా అని శౌర్య అడుగుతూ ఉంటుంది. ఎస్ అని నిహారిక అంటుంటే, చిన్న బంగారం బాగానే క్యాచ్ చేస్తుంది అని కిట్టు అంటుంటే, అందుకే అది మన చేతికి రాగానే ఇంటర్నేషనల్ మార్కెట్ లో దాన్ని బేరం పెడదాం, మంచి రేటుకి అమ్ముకొని ఎంజాయ్ చేద్దాం అని నిహారిక చెప్తూ ఉండగా, అయితే నేను ఆ డబ్బులతో మంచి బొమ్మ కారు కొనుక్కుంటాను అని శౌర్య అంటుంది. బొమ్మ కారు ఏం కర్మ, ఒరిజినల్ కారునే కొనుక్కుందు గాని ఓకేనా అని ముగ్గురు చాలా సంతోషంగా చేతులు కలుపుకుంటూ ఉండగా, ఇక నిహారిక, చూడండి, ముక్కు పుడకని మనం అమ్ముకునే వరకు ఈ విషయం మన ముగ్గురికి తప్ప ఎవరికి తెలియకుండా మనం జాగ్రత్త పడాలి,
అని నిహారిక చెప్తూ ఉండగా అంతలో వసంత పెద్దరాజు ఇద్దరు మాకు తెలిసిపోయిందిగా అని అంటూ ఉంటారు. ఇక వాళ్ళని చూసిన నిహారిక, కిట్టు, శౌర్య ముగ్గురు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక వసంత పెద్దరాజు లోపలికి వెళ్లి ముక్కు పుడకని దక్కించుకోవడం మీ పాలిట భాగ్యంలా ఫీల్ అవుతారు అనుకున్నాను. దాని వెనక ఇంత పెద్ద కుట్ర ఉందా? ఈ విషయం వెంటనే అత్తయ్య గారికి చెప్పేస్తాను అని చెప్పేసి పెద్దరాజు వెళ్ళబోతూ ఉండగా పెద్దరాజు గారు ప్లీజ్ ప్లీజ్ అని కిట్టు, నిహారిక వెళ్ళనీయకుండా పెద్దరాజుని గట్టిగా పట్టుకొని చెప్పేది వినండి ప్లీజ్ అని అంటూ ఉండగా ఏంటి అని పెద్దరాజు అడుగుతూ ఉంటారు. రహస్యం తెలిసినప్పుడు దాన్ని యూజ్ చేసుకోవాలి కానీ మిస్యూజ్ చేసుకోకూడదు పెద్దరాజు గారు. మీ పేరులో రాజు ఉంది కానీ మీరు మాత్రం రాజయ్య యోగం వస్తున్నా మీరు ఉపయోగించుకోవట్లేదు. ఇల్లరికం రాజుగానే ఉండిపోతారా? రియల్ రాజు ఎప్పుడవుతారు? మీరు అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్లి చెప్తే మీకు ఏమొస్తుంది? మంచి వాళ్ళు అని పేరు వస్తుంది, అంతకు మించి ఏం రాదు బావా. అదే మీరు మాతో చేతులు కలిపారంటే వాటా వస్తుంది. మీరైనా ఆలోచించండి వసంత్ గారు అని నిహారిక, కిట్టు ఇద్దరు ఆశ చూపిస్తూ ఉంటారు. మాకేం అవసరం లేదు, మీరంతా ఆశ చూపించినా మీ మాయలో మేం పడేదే లేదు అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు. కానీ వసంత మాత్రం ఎంత ఇస్తారు అని అడుగుతూ ఉండగా ఇక పెద్దరాజు షాక్ అయిపోతూ వసంత అని అంటుంటే మీరు ఆగండి అని అరుస్తూ ఎంత ఇస్తారు నిహారిక? ₹1,00,00,000 ఇస్తారా అని వసంత అడుగుతూ ఉండగా ఇస్తాం వసంత్ గారు అని నిహారిక అంటుంది. అయితే ఈ విషయం అమ్మతో చెప్పంలే అని వసంత అంటూ ఉంటే ఇది చాలా అన్యాయమే, తల్లిదండ్రులకే వెనుపోటు పొడుస్తావా అని పెద్దరాజు అడుగుతూ ఉండగా మీరు ఇకేం మాట్లాడకండి, చితనంతో ఉండి మనం ఇక్కడ పొడిచిందేమీ లేదు, ఈ విషయం వాళ్ళతో చెప్పావంటే కావ్య మీద ఒట్టు అని వసంత అనటంతో ఇక పెద్దరాజు షాక్ అవుతూ ఉంటాడు. మా ఆయన ఇక్కడ చూసింది విన్నది మా అమ్మతో చెప్పలేదు, మీరు మాత్రం మాట తప్పకండి అని వసంత చెప్తూ ఉండదు. అక్క నువ్వెన్ని చెప్పినా సరే నాకైతే బావ మీద అనుమానంగానే ఉంది. నువ్వు ముందు బావ దగ్గర నుంచి మాట తీసుకోవడం చాలా మంచిది అని కిట్టు చెప్పడంతో సరే ఒట్టేవయ్యా అని వసంత అడుగుతుండగా సడన్ గా ఇలా మారిపోయావేంటి అని పెద్దరాజు అడుగుతూ ఉంటాడు. ముందు నువ్వు ప్రమాణం చేయి అని వసంత అడుగుతూ ఉంటుంది. కానీ పెద్దరాజు అది కాదే వసంత అని వసంతని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ వసంత పెద్దరాజు మాట వినకుండా ముందు నువ్వు ప్రమాణం చేయి అని గట్టిగా గదాయిస్తూ అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో పెద్దరాజు చేసేదేం లేక వసంత చేతిలో చేయవేసి నిహారిక, కృష్ణలు ముక్కుబడికిని అమ్ముకుంటున్నారు అన్న విషయం నా నోటితో నేను అతి వాళ్ళకి చెప్పను అని ప్రమాణం చేస్తున్నాను అని పెద్దరాజు మాటిస్తూ ఉంటాడు. ఇక మీ అనుమానం తీరింది కదా అని వసంత అంటూ ఉంటుంది. ఇక నిహారిక, కృష్ణ ఇద్దరు సంతోషపడు అమ్మయ్య ఇప్పుడు నాకు నమ్మకం కుదిరింది అని అంటూ ఉండగా ఇక ఎలాంటి పిచ్చి వేషాలు వేయట్లే తమ్ముడు అని వసంత చెప్తూ ఉండగా అంతలో పెద్దరాజు వాళ్ళ మాటలు నచ్చక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు వసంత్ గారు, కంగ్రాచులేషన్స్ అని చెప్తూ అక్కంటే మా అక్క అని మురిసిపోతూ ఉంటారు. ఇక మరోవైపు పెద్దరాజు బయటకు వెళ్ళిపోయి డబ్బాస్ చూపించగానే 5 నిమిషాల్లో అయస్కాంతానికి అతుకుపోయినట్టు అతుకుపోయింది. ఏదొక రూపంలో అయినా వాళ్ళ కుట్రతనాన్ని అత్తయ్య వాళ్ళకి తెలియజేయాలి అని పెద్దరాజు అనుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత కిట్టు అమ్మ మనం చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాం, సంక్రాంతి పండుగని హుషారుగా జరుపుకుందాం అని కిట్టు అంటుంటే అవునత్తయ్య ఎప్పుడు మనం అమ్మవారి ఉత్సవాలకి వేరువాక్కు వస్తున్నాం, సంక్రాంతి పండుగకి రావటం చాలా తక్కువ, అందుకే ఈ పండుగని ఎంజాయ్ చేద్దాం అని నిహారిక అంటుంది. ఏం చేద్దామో మీరే చెప్పండి, మీ దగ్గర ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి అదే చేద్దాం అని వేదవతి, ప్రసాదరావు చెప్తూ ఉంటారు. సరదాగా అందరం డాన్స్ ప్రోగ్రామ్ పెట్టుకుందాం నాన్న అని కిట్టు చెప్పడంతో అవును మావయ్య గారు డాన్స్ ప్రోగ్రామ్ పెట్టుకుని అందరం వయసులు మర్చిపోయి చిన్న పిల్లలమై చిందులు వేద్దాం అని నిహారిక అంటుంది. మీకు ముక్కుపుడక దక్కపోతుంది కాబట్టి మీరు మాత్రం డాన్సులు వేద్దాం అనుకుంటున్నారు, శ్రీకర్ అవనికి దక్కట్లేదు కాబట్టి 7 మొహాలు పెట్టుకున్నారు, వాళ్ళిద్దరికి 7 తక్కువ అని రాధాకృష్ణ వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. అవునవును షుగర్ పేషెంట్లకు తక్కువ, క్యాన్సర్ పేషెంట్లకి ఎక్కువ అన్నట్టున్నాయి వీళ్ళ మొహాలు, అంతా ముక్కుపుడక మహిమ అనుకుంటా అని లావణి కూడా అంటూ ఉంటుంది. అంతలో శ్రీకర్ అమూల్యమైన ఆ ముక్కుపుడక మంచి వాళ్ళకి దక్కాలన్నదే మా ఆకాంక్ష గాని మాకు దక్కలేదు అని మేము ఏ రోజు ఏ విషయంలోనూ ఇబ్బంది పడలేదు, చేరవలసిన వాళ్ళకి చేరవలసినవి వెళ్తాయి, అందులో మాకు ఎలాంటి కులిబుద్ధులు లేవక్క అని అవని అంటూ ఉండగా పైకి మంచి పలుకులు పలుకుతున్నావు కానీ లోపలైతే ఈర్ష్యతో ఉన్నారని అర్థమవుతున్నావని అని నిహారిక అంటుంది. ఎదుటి వాళ్ళ ప్రవర్తన బట్టి మా ప్రవర్తన ఉంటుంది అని అవని అంటుంది. మనం ఈ ఊరు వచ్చింది గొడవలు పట్టడానికి కాదు, అందరూ అర్థం చేసుకుని మెలగండి అని వేదవతి అంటూ ఉంటుంది. అంతలో పెద్దరాజు మాత్రం ఒక్కడే రూమ్ లో ఉండి నిహారిక వాళ్ళు ముక్కుపుడకని అమ్మేద్దామని దారుణమైన ఆలోచనతో ఉన్నారన్న సంగతి అత్తయ్య వాళ్ళకి నానోడితో చెప్పకుండా ఇంకెలా చెప్పాలి అని ఆలోచించి ఇక ఒక పేపర్ తీసుకొని దాని మీద పెన్నుతో ముక్కు పుడక వాళ్ళ చేతికి అందగానే దాన్ని నిహారిక, కృష్ణలు అమ్మేద్దామని అనుకుంటున్నారు అని పేపర్ లో రాసి నా నోటితో నేను చెప్పను అని వసంతకి ప్రమాణం చేశాను, అందుకే ఇలా పేపర్ లో రాశాను, పల్లెటూరు వచ్చినప్పుడు ఈ రూమ్ లోనే అవని శేఖర్లు ఉంటూ ఉంటారు కాబట్టి దీన్ని ఈ రూమ్ లోనే ఉంచుతాను, ఏదో ఒక సమయంలో అవని వాళ్ళు దీన్ని చూసి అత్తయ్యకి చూపిస్తారు, అప్పుడు అత్తయ్య వాళ్ళిద్దరిని పిలిచి వార్నింగ్ ఇస్తుంది, ఇలా చేయటం నా దృష్టిలో తప్పు కాదు అని ఇక ఆ పేపర్ ని మడిచి పుస్తకంలో బయటికి కనిపించే విధంగా పెట్టి పెద్దరాజు బయటికి వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు ప్రసాదరావు వాదనలతో ఇలా కాలక్షేపం చేయకుండా ముందు ఆటలు పాటలు
మొదలు పెడదాం అని అంటూ ఉండగా ముందు ఎవరో ఒకరు వెళ్లి పేపరు పెన్ను తీసుకురండి, ఎవరు ఏ డాన్సులు వేయాలో చీటీలు వేసి డబ్బాలో వేద్దాం అని వేదవతి చెప్తూ ఉండగా నేను వెళ్లి తీసుకొస్తాను గ్రాని అని చెప్పేసి శౌర్య పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. నేను బౌల్ తీసుకొస్తాను అని కిట్టు కూడా వెళ్తూ ఉంటాడు. అంతలో పెద్దరాజు రావడంతో ఎక్కడికి వెళ్ళిపోయావు బావా అని రాధాకృష్ణ అడుగుతూ ఉంటాడు. ఫోన్ వస్తే మాట్లాడి వస్తున్నానులే అని చెప్తూ ఉంటాడు. కాసేపట్లో ఆటపాటలు మొదలు కాబోతున్నాయి బావా అని రాధ అంటుంటే అయితే నేను రెడీ అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు. ఇక వసంత మాత్రం పెద్దరాజు వైపు చూస్తూ ఈయన బయటికి మౌనంగా కనిపిస్తున్నారు కానీ లోపల మాత్రం ముక్కుపొడి గురించి ఆలోచిస్తున్నట్టున్నారు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అంతలో శౌర్య పెద్దరాజు ఏ పుస్తకంలో అయితే చీటీ రాసి పెడతాడో అదే పుస్తకం పెన్ను తీసుకొని అక్కడికి వస్తూ ఉంటుంది. పెద్దరాజు ఆ పుస్తకం చూసి షాక్ అయిపోతూ నేను రాసిన పెద్ద నిజం ఆ పుస్తకంలో ఉంది, ఈ విధంగా అందరి ముందుకి వస్తుందని అనుకోలేదు, ఏం జరిగితే అది జరుగుతుంది, అంతా ఆ అమ్మవారి మీదే భారం వేద్దాం అని పెద్దరాజు మనసులో అనుకుంటూ ఉండగా శౌర్య ఆ పుస్తకం తీసుకుని వెళ్లి కిట్టు చేతికి ఇవ్వగానే నేను నిహారిక రాస్తాంలే అని చెప్పేసి పుస్తకంలో పేపర్ తీసి రాస్తూ ఉంటాడు.